హలో మావా! ఇవాళ నేను మన కాకినాడలో రీసెంట్ టైమ్స్‌లో బాగా ట్రెండ్ అవుతున్న కుమారి దోసకొచ్చేసా. ఇక్కడ దొరికే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిక్ దోసస్‌కి క్రేజ్ అయితే మామూలుగా లేదు మావా! ఫస్ట్ నేను ఒక కాజు పన్నీర్ దోస ఆర్డర్ చేశా. కాస్ట్ వచ్చేసి 100 అయింది. ఇక మేకింగ్ చూడండి మావా! గుప్పెడు కాజూస్ వేసి, బటర్ పోసి లాస్ట్‌లో అదేదో వేశారు. ఏంటో నాకు కూడా తెలియలేదు. ఇంకా లాస్ట్‌లో పన్నీర్ వేసి స్ప్రెడ్ చేసి సర్వ్ చేశారు. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ మావా! ప్రతి బైట్‌లో కాజు క్రంచ్ అండ్ నెయ్యి ఫ్లేవర్‌తో అదిరిపోయింది. పుదీనా చట్నీతో కాంబో అయితే ర్యాంప్ అంతే. నెక్స్ట్ ఘీ కారం దోస ఆర్డర్ చేశా. కాస్ట్ 50 అయింది. ఈ దోస మేకింగ్‌లో వీళ్ళు నెయ్యి పోస్తూనే ఉన్నారు మావా! టేస్ట్ కూడా చాలా బావుంది. నోట్లో పెట్టుకున్న వెంటనే కరిగిపోయింది మావా! నెక్స్ట్ వీళ్ళ స్టార్ ఐటమ్ అయిన తవా ఇడ్లీ ఆర్డర్ చేశా. కాస్ట్ వచ్చేసి 80 అయింది. ఇడ్లీ అంటే ఇష్టం లేనోళ్ళు ఒక్కసారి ఇక్కడ ట్రై చేసి చూడండి మావా! ఎవ్వరైనా ఫ్యాన్ అయిపోవాల్సిందే. టేస్ట్ మాత్రం మెంటల్ అంతే. ఇడ్లీ అలా సాఫ్ట్‌గా కరిగిపోతుంది మావా! అంత కమ్మగా ఉంది. ఇంకా ఇక్కడ పార్సెల్స్ కూడా ప్రీమియం ప్యాకింగ్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. నాకైతే కుమారి దోస దగ్గర ప్రతి ఐటెమ్ వర్త్ అనిపించింది మావా! ఈ స్థల అడ్రెస్ వచ్చేసి మన కాకినాడ ఆర్టీఓ ఆఫీస్ రోడ్‌లో ఉంటది. నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం మరి. ఓకే. బాయ్.